చిన్న విషయం ఎందుకు వస్తామా మేము పోలీసు రాజ్యం అయితే నడవదు ఆయన రమ్మంటున్నాడు కదా పొలైట్ అంటే రమ్మంటే ఏంది ఆదేశాలు ఇచ్చినట్టు కాదు రమ్మన్నడం ఏందా పెద్ద తెలంగాణ ఉద్యమకారులు ఏం తప్పు చేసిండు చెప్పండి ఏం చేశారు చెప్పు ఆయన తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ అయినా ఉద్యమకారుడు ఎట్లా పిలుస్తారు మీరు వాళ్ళ కిందనే ఉంటారా మీరు ఇంకా ఎప్పటికీ ఆందోళన కిందనే ఉండండి మీరు అంతా ఎప్పటికీ అంటే ఆందోళన ముట్టి కడుగుతారా మీరు సరిపోతుంది ఆందోళన పోలీసు రమ్మను మీరు డీసీపీ ఎవరు రమ్మను డీసీపీ రమ్మను డీసీపీ నేను పిలుస్తున్నా రమ్మను డీసీపీ ఎవరు రమ్మను డీసీపీ పిలుస్తాను డీసీ నాకు సాయంత్రం పిలుస్తాను ఏం మాట్లాడుతున్నావు అంత అర్థనా అంత ఆయన ఏం తప్పు చేసిండని రమ్మంటారు ఏంది స్టేషన్ పిలవడం మొత్తం ఎట్లా తయారంటే అంటే పోలీసు వాళ్ళ తరఫు ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు ఆడెక్కడికి పోతే ఆ బావిని తీసుకుపోతారు ఒక్క దేశభక్తి సినిమాలు లేవు అన్ని బూత్ సినిమాలే తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు రాయలసీమని తిట్టుకుంటే సినిమాలు ఉత్తరాంధ్రం తిట్టుకుంటే సినిమాలు విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు రెడ్డోళ్ళు విలన్లు బాబరోళ్ళు కోమటోళ్ళు జోకర్లు ఎస్సీలు మనుషులే కాదు ఈ చదువులు మాకొద్దని వాడు మేజర్లు సత్యనారాయణ తీసాడు దళితాన్ని తిట్టుకుంటే సినిమాలు తీసాడు కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం ప్రాంతీయ తత్వం వీళ్ళది పైడి జయరాజు అందరికంటే ముందు పద్మ ఆయనకు దాదాపాలికి అవార్డు వచ్చింది అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు 200 హిందీ సినిమాలు మూకీ సినిమా పృథ్వీరాజ్ కపూర్ కాలం పడాయి అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు పెట్టారు చిన్న చిన్న రాజు పైడి జయరాజు తెచ్చినది ఈ దొంగలు పెదనాయుడు లంగలు దొంగలు పెద్దగా నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు ఇక్కడ ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి దాశరథి బొమ్మ ఎందుకు లేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఆంధ్ర వాళ్ళే పెడతారు కులం వాళ్ళే పెడతారు కాలేజ్ ఎందుకు లేదు సినిమాలు ఎంతమంది తెలంగాణలో రాయలేదు వాళ్ళు ఎందుకు పెట్టారు ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఇంత చిన్న భూమి ఆయన ఎంత పెట్టారు ఎందుకు పెట్టరు తెలంగాణ వాళ్ళు పెట్టరు మీరు తెలంగాణ వాళ్ళు అంటరాడలు మీకు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళకి మేల్కోవాలి ఈ భూమి మనది సర్ఫకాస్ భూమి ఇది మొత్తం స్టూడియోకి ఇచ్చింది సర్ఫకాస్ భూమి అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది మన భూములు కదా అవన్నీ మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని చిన్న చూపు చూస్తారా మీరు అవమానిస్తూ ఒప్పుకోం మేము అంటరానితనం ఒప్పుకోం అందుకనే తెలంగాణ వాళ్ళు అంతా లేవాలి మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి జై తెలంగాణ ఆడాలి తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి తెలంగాణ సాయుధ పోరాటం 3 ఊళ్ళో 10 మంది చచ్చిపోయారు ఎందుకు తీసారు మీరు దుడుకబడే సినిమా ఎందుకు తీయరు మీరు చాకలేలమ్మ సినిమా ఎందుకు తీయరు బండకి సినిమా ఎందుకు తీయరు 1000 ఊళ్ళ మరి ఎందుకు తీయరు నిర్మలో 1000 మంది గోడలు తీసారు కదా బ్రిటిష్ వాడు ఆ సినిమా ఎందుకు తీయరు తెలుసా మీకు పాడుమొక్క చదువు ఉందా మీకు చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు వాళ్ళ సినిమాలు ఈ 3 లేని వాళ్ళు ఉంటారు తాగుబోతులు వాగుబోతులు మధురబోతులు తిరుగుబోతులు ఈ దొంగలందరూ తింటున్నారు తెలుగు సినిమా తెలంగాణ లేదు ఎందుకు మీరు తురబాస్ఖాన్ సినిమా తీయరు ఎందుకు మౌలవీ రావుద్దీన్ సినిమా తీయరు ఎందుకు చీదాఖాన్ సినిమా తీయరు ఎందుకు మీరు 1000 ఊళ్ళ మరి దగ్గరికి ఎందుకు పోరు ఎందుకు వీర బైరాన్పల్లికి ఎందుకు పోరు ఎందుకు కూటికల్లుకు ఎందుకు పోరు ఎందుకు వడ్లకొండకు పోరు ఎక్కడ నిర్మాలు ఎందుకు పోరు వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ మామూలు చరిత్ర పురాణం రామరెడ్డి గురించి ఆంధ్ర చెప్పాలి ఆమె జాగ్తే హే తుమ్ బాగ్తే అది చూపించాలి వాళ్ళను మళ్ళీ వాడు లూటీ చేస్తుంటే మనం నాటి లేపాలి ఇప్పుడు గొడవ చేసిన కదా దేనికోసం మేము అడగడానికి ఇంత చిన్నగా ఉంది ఏమయ్యా అంటే వాడు లాగుతున్నాడు కూడా వచ్చి వాడు ఆడు కూర్చున్నట్ట నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్నట్టు ఎందుకు పిటిషన్ ఇవ్వాలి బుద్ధి లేదా మీరు చాంబర్ మీద దాడి చేసిందని కొట్టలేదు లేదు లాగిండి ఎవడో చదువులేదు కదా అడుగుతుంటే ఇంత ఉందంటే వాడు నేను పోయి పిటిషన్ ఇవ్వాలి పిటిషన్ ఇస్తారా పిటిషన్ ఇస్తానంటే వాడు చేస్తాడు చదువులేని గ్రూపులు బ్యూరోక్రాటిక్గా మాట్లాడతారు వాడు చాంబర్ మీద దాడి చేసిన అంటున్నారు సార్ తెలంగాణ వాళ్ళు చాంబర్ మీద దాడి చేసిన చూడు దాడి తగిలిందా నీ తలకాయ పగిలిందా నీ గుర్రం పగిలింది ఏం పగిలిందా అడగాలి కదా చేస్తాం అడిగితే తప్పవుతుందా అడుగుతాం మేము ఎందుకు అడగం దాడి చేసుడు కాదు ఇక్కడ బతకనీయం నేను తెలంగాణ ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా పాడ తోడతాం ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మన స్లోగన్ అందుకని నువ్వు ప్రాంతోత్తరుడి ఈ కులతత్వం ఉంది ప్రాంతీయ తత్వం ఉంది దేశభక్తి లేదు నీకు అంత బూత్ సినిమాలు తీస్తావు కాబట్టి బూత్ సినిమాలు నిషేధించాలి సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు వాటి సినిమాలకు అన్ని బూతే కదా సినిమాల్లో అందుకని ఆఖరికి బెల్లతో ఎక్కించుకుంటూ సినిమాలు తీయాలని చూసారు అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయిన వాడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ ప్రాపకమంతా ఎవరు చంద్రబాబు నాయుడు ఏజెంట్లు
చంద్రబాబు నాయుడు ఏజెంట్ తెలంగాణ ఉండడానికి వీల్లేదు. తెలంగాణను ధ్వంసం చేసినాడు, పరిశ్రమలను మూసేసినాడు, వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసినాడు, పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసినాడు, కుటీర పరిశ్రమలు నాశనం చేసినాడు, తెలంగాణ ఎక్కిరించడం అవగాహన చేసినాడు. తెలంగాణ ఉండడానికి వీల్లేదు. వాడిని పొలిమేర దాకా కాలు తోడదాం. ఈ తెలంగాణ మన తెలంగాణ ప్రజలు స్వాధీనం చేసుకోవాలి. పెట్టుబడి నుంచి ముక్తి చేయాలి. క్రౌడ్ ఫండింగ్ చేద్దాం, తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం. సామాజిక చింతన ఉన్నది, దేశభక్తుల సినిమాలే ఉండాలి. ఇప్పటిదాకా ఉంటుందో వద్దు. లేదా మీరు పాపాలు కడుక్కోవాలంటే సామాజిక చింతన ఉన్నది, దేశభక్తుల సినిమాలు తీయండి, బూత్ సినిమాలు మానేయండి. అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాం.